హలో అండి అందరికీ. ఈరోజు అనమాట మన వీడియోలో వచ్చేసి అంటే బడ్జెట్ రిలేటెడ్‌గా రేపు ఎలాగుంటుంది, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఎలాంటి వాలటాలిటీ చూస్తామో మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ సెషన్‌లో వచ్చేసి 27% డౌన్ అనమాట. క్రాష్ అయింది సిల్వర్ వచ్చేసి. అలాగే మనకి గోల్డ్ అనమాట 9.83% క్రాష్ అయితే అయ్యింది. సో, గోల్డ్ ఎంసీఎక్స్‌లో మనకి ఇంకా ఎక్స్‌ట్రా 12%లో ఫాల్ అయితే ఉన్నది. నైట్‌కి నైట్ ఇంత డౌన్‌ఫాల్‌కి మేజర్ రీజన్ వచ్చేసైతే యస్టర్‌డే మనకి మధ్యాహ్నం అలా చూసుకున్నట్టయితే కెవిన్ వాట్స్ అనేవాడు యూఎస్‌లో అనమాట మనకి కొత్తగా ఫెడ్ పవర్ నుంచి ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇతనికి పదవినైతే ఇచ్చారు. సో, మన ట్రంప్‌కి ఇష్టమొచ్చిన ఫెడ్ రేట్ కట్ అనమాట. అంటే 1% రేట్ కట్ కావాలనేసి. సో, ఫెడ్ పవర్ అయితే మనకి తగ్గించట్లేదు. సో, ఇతనొచ్చేసైతే చెప్పినట్టు వింటాడనేసి ఇతనికి అయితే ఎంచుకున్నాడు. సో, ఈ న్యూస్ అనమాట మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు అనే అనుకుంటున్నాను. కాకపోతే మనకి టుమారో మనకి గోల్డ్ ఎంతవరకు ఫాలో అవ్వచ్చో, అలాగే సిల్వర్ ఎంతవరకు ఫాలో అవ్వచ్చో, సో ఈటీఎఫ్స్‌లో అనమాట ఎంతవరకు ఫాలో ఉండొచ్చో, సో ఇప్పుడు మనం చూద్దాం. సో, మనకి గోల్డ్ వచ్చేసి 1,49,000 దగ్గర అనమాట క్లోజ్ అయితే అయ్యింది. సో, 12% లోలో. సో, దీనికన్నా ఇంకా పడుతుందా? సో, పడదా అన్న దాని గురించి మాట్లాడుకుంటే మనకి గోల్డ్ అనమాట కంపేర్ టు సిల్వర్ వాలటాలిటీ వచ్చేసి తక్కువైతే ఉంటుంది. బట్ ఈటీఎఫ్స్‌లో అనమాట వాలటాలిటీ ఎక్కువుంటుంది. సో, ఎందుకంటే ప్రీమియం 3-2% ప్రీమియమ్స్‌లో అనమాట మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసి మూవ్ అవుతాయి ఎవ్రీ టైమ్. సో, మనకి ఫాల్ అయితే ఉంటుంది. బట్ గోల్డ్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఐదర్ ఈటీఎఫ్స్ కానివ్వండి, సో వాటిలో అనమాట మీరు హోల్డ్ చేసినా సరే పక్కాగా పెరుగుతుంది. లాంగ్ టర్మ్‌లో చూసుకున్నా ఆర్ 6 మంత్స్, 5 మంత్స్‌లో చూసుకున్నా. సో, గోల్డ్ ఈటీఎఫ్స్ అనమాట టుమారో పానిక్ సెల్లింగ్ అయితే చాలా ఉంటుంది. సో, ముఖ్యంగా రీటైలర్స్ అనమాట మనకి పానిక్ అయితే అయ్యి సెల్ అయితే చేస్తారు. అండ్ వాళ్ళు సెల్ చేసిన తర్వాత ఆఫ్‌కోర్స్ ప్రైస్ అనేది హెవీ సెల్లింగ్ ప్రెషర్ వల్ల డౌన్‌ఫాల్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్‌స్టిట్యూషన్ నుంచి బయింగ్ అయితే వస్తే మనకి రికవరీ అయితే ఉంటుంది ఈటీఎఫ్స్‌లో కానీ, గోల్డ్‌లో కానీ. సో, అలాగే మనకి పాజిటివ్ న్యూస్ కూడా ఉన్నది ఈరోజు. అది వీడియో ఎండింగ్‌లో కూడా మాట్లాడుకుందాం. సో, గోల్డ్ ఈటీఎఫ్స్ ఎవరైనా ఆర్ సిల్వర్ ఈటీఎఫ్స్‌లో వచ్చేసి లోన్‌లు తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేశారంటే అది చాలా రిస్కీ అనమాట. ప్రెజెంట్ అయితే వాలటాలిటీ చాలా ఎక్కువుంటుంది. గోల్డ్‌లో కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు. హోల్డ్ చేసినా సరే మనకి లాంగ్ టర్మ్‌లో వస్తుంది. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే ఇప్పుడు అన్ని షేర్స్ అనమాట మనకి చాలా తక్కువ కాస్ట్‌లో అయితే ఉంటున్నాయి. సో, ఆల్రెడీ అవి ఎవరైతే హోల్డ్‌లో ఉన్నారో ప్రీవియస్‌లీ కూడా 40-50% డౌన్‌లో ఉన్నాయన్నమాట అందరి పోర్ట్‌ఫోలియోస్. సో, మీరు గోల్డ్‌తో కంపేర్ చేసుకుంటే సో, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే మీకు మరీ అంత 40-50% డౌన్‌ఫాల్ అయితే ఉండదు. సో, ఒకవేళ అయినా సరే 30% మ్యాక్సిమం అనమాట. సో, అక్కడి నుంచి అయితే రికవరీ ఉంటుంది. సో, మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిల్వర్‌లో అనమాట. సో, టుమారో వచ్చేసి చాలా అంటే చాలా వాలటాలిటీ ఉంటుంది. మనకి మోస్ట్‌లీ అనమాట గోల్డ్ ఈటీఎఫ్స్ అనమాట ఒక 10-12% డౌన్‌ఫాల్ ఉంటే మాక్సిమం ఉంటుంది. సో, ఇంకా దానికి మించి సెల్లింగ్ ప్రెజర్ పెరిగితే 20కి మించి అయితే వెళ్ళదు నాకు తెలిసినంత వరకు. సో, ఒక 15%తో ఎండ్ అవుతుంది గోల్డ్ అనమాట. కాకపోతే సిల్వర్ ఈటీఎఫ్‌లో మనకి ఓపెనింగే ఒక 20% నుంచి 30% వరకు వెళ్ళొచ్చు. సో, పానిక్ సెల్లింగ్ ఎక్కువ ఎంత ఉంటే అంత ఎక్కువ డౌన్‌ఫాల్ ఉంటుంది. అలాగే మనకి బయ్యింగ్ కూడా టుమారో అగ్రెసివ్‌గా చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయాలనుకుంటే నా టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, అందులో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఈ టైంలో ఎంట్రీ తీసుకుంటే మంచిదా కాదా అని. సో, నా దగ్గర డేటా కూడా ఉంటుంది. సో, వాల్యూమ్స్ కూడా అబ్జర్వ్ చేసి సో, మనం ఎంట్రీ ఎలాంటప్పుడు అవ్వాలో కూడా నాకు మెసేజ్ చేస్తే ప్రైవేట్‌గా సో, నేనైతే రికమెండ్ చేస్తాను. సో, ఏదైనా సరే గోల్డ్ ఈటీఎఫ్ ట్రై చేయండి. సో, బయింగ్ ఆపర్చునిటీ చూసుకొని. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్‌నే నేనైతే రికమెండ్ చేస్తాను. సో, హోల్డ్ చేసినా పర్లేదు. మనకి ఎప్పటికైనా రికవరీ అయితే అవుతుంది. సో, సిల్వర్ ఈటీఎఫ్‌లో అనమాట చాలా వాలటాలిటీ టుమారో ఉంటుంది. సో, ఏమైనా జరగొచ్చు. అండ్ మనకి ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ వచ్చేసి షట్ డౌన్ అనేసి అంటున్నారు. సో, అఫీషియల్‌గా వచ్చేసి. సో, దీని ఇంపాక్ట్ అనమాట మన గోల్డ్ అండ్ సిల్వర్‌లో చూడొచ్చు. సో, స్లైట్‌లీ పాజిటివ్ అనమాట. సిల్వర్‌తో కంపేర్ చేస్తే గోల్డ్‌కి కొంచెం ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా అనమాట మనకి మండే మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంటే అంత పానిక్ అయ్యే వాళ్ళం కూడా కాదు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా అయితే. మనకి సండే అనమాట బడ్జెట్ ఉండడం వల్ల మనకి మార్కెట్ అయితే ఓపెన్ ఉంటుంది. సో, ఈటీఎఫ్స్ కూడా మనకి చాలా రక్తపాతం అయితే చూడొచ్చు. ఒకవేళ దీని ఇంపాక్ట్ గవర్నమెంట్ షట్ డౌన్‌ది ప్లస్ పాయింట్ అయితే బాగుంటుంది.
సో అదనమాట గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా అయితే ఈటీఎఫ్స్ కోసం ఎంత పడుతుందో దాని గురించి అయితే చెప్పడమే జరిగింది. సో ఇప్పుడు మనకి నిర్మలా సీతారాం మనకి టుమారో బడ్జెట్‌లో వేటి గురించి మాట్లాడొచ్చో సో దానికోసం అయితే తెలుసుకుందాం. సో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి మనకి డిఫెన్స్ రిలేటెడ్ ఆర్ షార్ట్ టర్మ్ టాక్స్ వచ్చేసి అనమాట 15% 5% తగ్గిస్తారని. సో అలాగే లాంగ్ టర్మ్ టాక్స్‌ని ఫుల్‌గా అనమాట తీసేస్తారని అంటున్నారు. సో ఇవి జస్ట్ రూమర్స్ అనమాట. సో టుమారో మార్కెట్ ఏదైనా అవ్వచ్చు ఐదర్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగెటివ్ సైడ్. సో ఒకవేళ నెగెటివ్ సైడ్ అవుతే దానికోసం కూడా మాట్లాడుదాం. సో అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్‌లీ కీగా బడ్జెట్ అనమాట మనకి ఎప్పుడైనా డిఫెన్సే ఉంటుంది ఇప్పుడైతే. సో రీసెంట్‌గా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కావచ్చు. సో దానివల్ల మనకి డిఫెన్స్‌లో అనమాట చాలా స్మార్ట్ మనీ అయితే చూసాను. అండ్ టెలిగ్రామ్‌లో కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేశాను. 1 వీక్ బిఫోరే అనమాట నేను చెప్పడమే జరిగింది. డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్ ఎలాంటి వాటిలో పెడితే మనకి ఈ ర్యాలీలో అనమాట పెరిగే ఛాన్సెస్ ఉంటాయని. సో వాటికి తగ్గట్టుగానే మనకి డిఫెన్స్ అండ్ రైల్వే స్టాక్స్‌లో ర్యాలీ అయితే చూసాము. సో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనమాట డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. లేకపోతే కామెంట్ బాక్స్‌లో అయితే చెక్ చేయండి. సో లాస్ట్ టాపిక్ మాట్లాడుకునే ముందు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అలాగే కొంచెం కొత్త ఛానల్ అనమాట. అంతగా నేను ట్రై చేస్తున్నాను. అంటే నాకు టైం కూడా కుదరట్లేదు. సో నా పీసీలో మొత్తం ఎడిటింగ్ చేయడానికి. సో అందుకని అర్థం చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే చార్ట్‌లో అనమాట నిఫ్టీ 50 నేను ఆల్రెడీ నా స్పెషల్ గ్రూప్ మెంబర్స్‌లో అయితే చెప్పడమే జరిగింది. సో నిఫ్టీ అనమాట ఇప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ ఫేజ్‌లో అయితే ఉంది. ఒకవేళ బడ్జెట్ అనమాట మనకి అనుకున్నట్టుగా రాకపోతే మనకి చాలా పెద్ద డౌన్‌ఫాల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయితే మనకి చూడడమే జరిగింది. సో ఒకవేళ బడ్జెట్ పాజిటివ్ వస్తే మనకి ఫర్దర్ అప్‌సైడ్ అయితే చూస్తాం. ఒకవేళ బడ్జెట్ పాజిటివ్ వస్తే అనమాట అందరికీ మంచిదే. సో దాని గురించి అంతగా మాట్లాడుకున్నా సో అంత ప్రయోజనం అయితే ఉండదు. ఒకవేళ బడ్జెట్ అనమాట అనుకున్నట్టు రాకపోతే సో మార్కెట్ నెగెటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సో ఇప్పుడైతే చెప్తాను. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ అనమాట 24,879 దగ్గర ఉన్నది. సో ఆ నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ 24,592. సో అది కూడా బ్రేక్ అవుతాయి. సో ఇంకా డౌన్‌ఫాల్ అయితే చూస్తాం. సో ఎప్పుడైనా ఒక పెద్ద క్రాష్ కానీ అవన్నీ ఏవైనా అయినా సరే సో ఇప్పుడు డైరెక్ట్ అలా పడిపోయిందే అనుకో సో మనకి రికవరీ కూడా అంతే స్పీడ్‌గా అప్ సైడ్ అయితే ఉంటుంది. సో ఒక డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ తర్వాత మళ్ళీ పడిందనుకో సో దానికనమాట అది ఫర్దర్ డౌన్‌ఫాల్‌కే ఉంటుంది. సో రికవరీ అయితే అంత తొందరగా రాదు. సో మీరు ఒకవేళ బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్‌లో పెట్టారంటే సో డిఫెన్స్ కానీ, రైల్వే కానీ నేను సజెస్ట్ చేసినవైతే సో అందులో అనమాట అంత పానిక్ అవ్వకండి. సో మిగతా స్టాక్స్‌లో కూడా ఎలాంటి స్టాక్స్‌లో స్మార్ట్ మనీ అయితే లేదు. సో ఒకవేళ నెగెటివ్‌గా వస్తే మాత్రం మనకి మార్కెట్‌లో చాలా పెద్ద డౌన్ సైడ్ అయితే చూస్తాం. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో వచ్చేసి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.